నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. మరికొన్ని గంటల్లో విశాఖకు రానున్న ప్రధాని మోదీ. వివిధ ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు. మోదీ పర్యటన నేపథ్యంలో విస్తృత ఏర్పాట్లు. పెద్ద సంఖ్యలో హాజరు కానున్న కూటమి శ్రేణులు. డేటా సిటీ విశ్వానికి తలమానికంగా రూపుదిద్దుకోనుందన్న లోకేష్. డ్రోన్ల టెక్నాలజీని సహాయ కార్యక్రమాల్లో వినియోగిస్తున్నామని వెల్లడి. పోలీస్ కస్టడీకి సిఐడి విశ్రాంత ఏఎస్పీ విజయపాల్. రఘురామ కస్టోడియల్ టార్చర్ కేసులో విచారణ. గాజా రాజకీయ సంస్థ హమాస్కు ట్రంప్ హెచ్చరికలు. అధ్యక్ష బాధ్యతలు చేపట్టేలోపు బందీలను విడిపించాలని నిర్దేశం. ప్రధాని మోదీ మరికొన్ని గంటల్లో విశాఖ రానున్నారు. 2 లక్షల కోట్లకు పైగా విలువైన అభివృద్ది పనులకు ఆయన శ్రీకారం చుట్టనున్నారు. రైల్వే జోన్, పారిశ్రామిక హబ్, గ్రీన్ హైడ్రోజన్ హబ్, బల్క్ డ్రగ్ పార్కులకు శంకుస్థాపనలు చేయడంతో పాటు రాష్ట్రంలోని వివిధ జాతీయ రహదారులను ఆయన ప్రారంభించనున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ నేడు విశాఖలో పర్యటించనున్నారు. రాష్ట్ర ప్రజల కళ, విభజన హామీల్లో కీలకమైన విశాఖ రైల్వే జోన్కు ఆయన శంకుస్థాపన చేయనున్నారు. రైల్వే, రోడ్డు ప్రాజెక్టులను జాతికి అంకితం చేయనున్నారు. సాయంత్రం 4:15 ప్రత్యేక విమానంలో ఐఎన్ఎస్ డేగాకు ప్రధాని మోదీ చేరుకుంటారు. అక్కడ ప్రధానికి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్వాగతం పలుకుతారు. అనంతరం సిరిపురం కోడెల నుంచి ఏయూ ఇంజనీరింగ్ కళాశాల మైదానం వరకు ముగ్గురు నాయకులు కలిసి ఓపెన్ టాప్ జీపుపై భారీ రోడ్ షో నిర్వహిస్తారు. సాయంత్రం 5:30 నుంచి 6:45 వరకు సభ జరగనుంది. సభా వేదికపై నుంచి వర్చువల్ విధానంలో వివిధ పథకాలకు ప్రధాని మోదీ శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. అనకాపల్లి జిల్లా పూడిమడకలో 1,85,000 కోట్ల పెట్టుబడితో 1,200 ఎకరాల్లో నిర్మించనున్న ఎన్టీపీసీ ఇంటిగ్రేటెడ్ గ్రీన్ హైడ్రోజన్ హబ్కు ప్రధాని భూమి పూజ చేయనున్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా 25,000 మందికి ఉపాధి లభించనుంది. ఇక్కడ నిత్యం 1,500 టన్నుల గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి చేసి దేశ విదేశాలకు ఎగుమతి చేయనున్నారు. నక్కపల్లిలో 2,000 ఎకరాల్లో 1,867 కోట్లతో ఏర్పాటు చేయనున్న బల్క్ డ్రగ్ పార్కుకు సైతం ప్రధాని శంకుస్థాపన చేయనున్నారు. దీనివల్ల 10 నుంచి 14,000 కోట్ల పెట్టుబడులు వస్తాయని ప్రభుత్వం అంచనా వేస్తోంది. సుమారు 28,000 మందికి ఉపాధి లభించనుంది. కేంద్రం దేశవ్యాప్తంగా 3 చోట్ల బల్క్ డ్రగ్ ప్రాజెక్టులు ఏర్పాటు చేస్తుండగా అందులో ఒకటి ఏపీకి కేటాయించింది. చెన్నై, బెంగళూరు పారిశ్రామిక కారిడార్లో భాగంగా తిరుపతి జిల్లాలో క్రిస్ సిటీకి మోదీ శంకుస్థాపన చేయనున్నారు. ఇక్కడ ఫుడ్ ప్రాసెసింగ్, టెక్స్టైల్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, ఆటో, ఫార్మాస్యూటికల్స్ తదితర పరిశ్రమలు రానున్నాయి. తొలి దశలోనే సుమారు 37,500 కోట్ల రూపాయల పెట్టుబడులు వస్తాయని, ప్రత్యక్షంగా పరోక్షంగా సుమారు 4.67 లక్షల మందికి ఉపాధి లభించనుందని అంచనా. $242 కోట్లతో 2 వరుసలతో నిర్మించనున్న ఆదోని బైపాస్, 245 కోట్లతో నిర్మించనున్న దోర్నాల కుంట జంక్షన్, 601 కోట్లతో నిర్మించనున్న సంగమేశ్వరం, నల్లకాలువ, వెలుగోడు, నంద్యాల రోడ్ల విస్తరణ పనులకు ప్రధాని శంకుస్థాపన చేయనున్నారు. అలాగే 160 కోట్లతో 4 వరుసల్లో తాడిపత్రి బైపాస్ రోడ్ విస్తరణ, 135 కోట్లతో నిర్మించనున్న మైదుకూరు, ముదిరెడ్డిపల్లె రోడ్డు, 1,321 కోట్లతో నిర్మించనున్న వేంపల్లి, చాగలమర్రి రోడ్డు విస్తరణ, 394 కోట్లతో నిర్మించనున్న దావులపల్లి, మల్లపాలెం రోడ్డు, 369 కోట్లతో నిర్మించనున్న జీలుగుమిల్లి, బుట్టాయిగూడెం, ఎల్ఎండి పేట, పట్టిసీమ రహదారి విస్తరణ పనులకు ప్రధాని శంకుస్థాపన చేయనున్నారు. అలాగే 882 కోట్లతో కొండమోడు, పేరేషర్ల 4 వరుసల రహదారి, 244 కోట్లతో పాడేరు బైపాస్ రోడ్ నిర్మాణ పనులకు మోదీ శ్రీకారం చుట్టనున్నారు. చిలకలూరిపేట బైపాస్ రోడ్, నాగార్జున సాగర్, దావులపల్లి రోడ్డుతో పాటు మడకసిర, సిర రహదారి, ముదిగుబ్బ బైపాస్, బత్తలపల్లి, ముదిగుబ్బ రోడ్లను ప్రారంభించనున్నారు. వీటితో పాటు రైల్వే ప్రాజెక్టులను ప్రధాని ప్రారంభించనున్నారు.
ప్రధాని మోదీ పాల్గొనే సభకు దాదాపు 2 లక్షల మంది వస్తారని, రోడ్ షోలో 1,00,000 మంది వరకు పాల్గొంటారనే అంచనాతో ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. దాదాపు 3,000 మంది పోలీసులను మోహరించారు. సీసీ కెమెరాలు, డ్రోన్ కెమెరాలతో నిఘా పెట్టారు. ప్రధాని మోదీ విశాఖ పర్యటన ఏర్పాట్లపై మరింత సమాచారం మా ప్రతినిధి ఆదిత్య పవన్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన సంబంధించి సభ దగ్గర అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ప్రస్తుతం మనం ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజ్ ప్రవేశ ద్వారం దగ్గర ఉన్నాం. ఇది చాలా కీలకమైనటువంటి ప్రవేశ ద్వారం. మనం చూస్తున్నాం, ఇది BRTS దారిది. ఈ రోడ్డు అంతా కూడా ప్రస్తుతం మదిలిపాలెం కూడలి దగ్గర ఉన్నాం. మదిలిపాలెం కూడలికి సమీపంలోనే ఈ ఆంధ్ర యూనివర్సిటీ ఆర్చ్ ఉంటుంది, ఇంజనీరింగ్ కాలేజ్ ఆర్చ్. ఈ మార్గం ద్వారానే VIPలు, VVIPలు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, అలాగే ముఖ్య అతిథులందరూ కూడా ఈ మార్గంలోనే వెళ్తారు. మనం చూడొచ్చు, ఇక్కడంతా కూడా పూర్తిగా వారికి సంబంధించినటువంటి పార్కింగ్ ప్రదేశం సంబంధించినటువంటి నిర్దేశిస్తూ ప్రతి చోట కూడా ఈ విధంగా పార్కింగ్ కోసం అన్ని చోట్ల బోర్డులు పెట్టారు. ఎందుకంటే ఈసారి సభ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. సభా ప్రాంగణానికి సమీపంలోనే పార్కింగ్ని ఏర్పాటు చేశారు. మనకు కనిపిస్తుంది, ఇది సభా ప్రాంగణం వెళ్ళేటువంటి మార్గం. ఈ మార్గానికి సమీపంలోనే ఇక్కడ 3 ప్రదేశాలని పార్కింగ్ ఏర్పాటు చేశారు. VIPల కోసం, VVIPల కోసం ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీలో AU హబ్ దగ్గర మనకు కనిపిస్తుంది, ఇక్కడ ఒక పార్కింగ్ ఏర్పాటు చేశారు. అలాగే ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజ్ గేట్ ఎదురుగుండానే మరొక పార్కింగ్ స్థలాన్ని నిర్దేశించారు. ముఖ్యంగా పెందుర్తి నుంచి, భీమిలి నుంచి, ఇతర ప్రాంతాల నుంచి వచ్చేటువంటి ప్రజానికాన్ని అందరూ కూడా ప్రత్యేక మార్గాన్ని ఏర్పాటు చేశారు. ఈ విధంగా మనకు పక్కన కనిపిస్తున్నటువంటి ఈ బార్కెట్ మార్గం ద్వారా ప్రజానికం అంతా కూడా వారి దగ్గర ఉన్నటువంటి పాస్ చూపించి సభాస్థలికి వెళ్ళడానికి అవకాశం ఉంది. మనం చూడొచ్చు, అధికారులు కానీ ఇతర VIPలంతా కూడా ఈ మార్గం ద్వారా ప్రవేశిస్తున్నారు. మొత్తం 3,000 మంది పైగానే పోలీసులు రక్షణ వలయం మధ్య ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాల ఉంది. సుమారుగా 30 మంది పైగానే IPS అధికారులు భద్రతా ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు. పార్కింగ్ సంబంధించి ఇతర ఏర్పాట్లని పర్యవేక్షిస్తున్నారు. మరికొద్ది సేపట్లోనే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎయిర్పోర్ట్కి చేరుకుంటారు. 12:55 నిమిషాలకి ముఖ్యమంత్రి చంద్రబాబు ఎయిర్పోర్ట్కి చేరుకుంటారు. సాయంత్రం 4:15 నిమిషాలకి ప్రధాని మోదీకి INS జాగా ఎయిర్పోర్ట్లో స్వాగతం పలుకుతారు. అనంతరం 4:45 నిమిషాలకి సిరిపురం సమీపంలో ఉన్నటువంటి వెంకటాద్రి ఒంటిల్లు పరిసర ప్రాంతం నుంచి కూడా రోడ్ షో ప్రారంభమవుతుంది. ఈ రోడ్ షోలో ప్రధాని మోడీతో పాటు ముఖ్యమంత్రి చంద్రబాబు, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ముగ్గురు కూడా ఓపెన్ టాప్లో ప్రజలకు అభివాదం చేసుకుంటూ ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజ్ మైదానంలోకి వస్తారు. అయితే ప్రధాని మోడీ సభలో ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేశారు. ప్రధాని మోడీ సభకు వచ్చిన వారందరికీ కూడా అభివాదం చేసుకుని సభ మధ్యలోంచే ప్రధాని ప్రయాణం చేసే వాహనం నేరుగా ప్రజావేదిక వద్దకు వెళ్తుంది. ప్రజావేదిక వద్దకు సుమారుగా 5:30 నిమిషాలకి మోదీ చేరుకుంటారు. సుమారుగా గంటంపావు వరకు కూడా సభా కార్యక్రమం నిర్వహిస్తున్నారు. మొత్తం రాష్ట్రపరంగా కావచ్చు, కేంద్ర ప్రభుత్వం ఉన్నటువంటి ఇంధన వనరుల శాఖ, జాతీయ రహదారులు, అనేక ఉత్తమమైనటువంటి ప్రాజెక్టులు, సుమారు 2 లక్షల కోట్ల విలువైనటువంటి ప్రాజెక్టులకి ప్రధాని చేతుల మీదుగా శ్రీకారం చుడుతున్నారు. అందులో అనకాపల్లి జిల్లా సంబంధించినటువంటి బల్క్ డ్రగ్ పార్క్ కావచ్చు, మరోవైపు గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టు చాలా కీలకమైనది. NTPC సంబంధించినటువంటి కీలకమైన ప్రాజెక్టులని ప్రధాని మోదీ చేతుల మీదుగా ఈరోజు వారి చేతుల మీదుగా ప్రారంభమవుతున్నాయి. అయితే ఈ సభకి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రజానికం హాజరవుతున్నారు. ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజానికం వస్తున్నారు. వారు రావడానికి 2,000 పైగా బస్సులను ఏర్పాటు చేశారు. ఆ బస్సులకు కూడా పార్కింగ్ని నిర్దేశించారు. మరోవైపు మనం చూడొచ్చు, ఇది మద్దిలపాలెం కూడలి దగ్గర ఉన్నాం. సభకు వచ్చే వారందరికీ కూడా ప్రత్యేకంగా లోపలికి వెళ్ళడానికి మార్గాన్ని ఏర్పాటు చేశారు. వారందరూ కూడా ఈ గేట్ సమీపంలోనే ప్రతి ఒక్కరి యొక్క పాస్ని క్షుణ్ణంగా పరిశీలిస్తారు. వారికి ఇచ్చినటువంటి పాసులను పరిశీలించిన తర్వాతే లోపలికి పంపిస్తారు. అలాగే వచ్చేటువంటి అతిథులకు కూడా వాహనాలకు కూడా ప్రత్యేకంగా పాసులు ఇవ్వడం జరిగింది. ఆ పాసులను కూడా
పరిశీలిస్తారు. పూర్తిగా పరిశీలించిన తర్వాతే వారిని లోపలికి పంపిస్తారు. మొత్తం 50 పైగా మెటల్ డిటెక్టర్లని సభా ప్రాంగణం దగ్గర ఏర్పాటు చేశారు. అంటే మొత్తం 3 అంచెల భద్రత ఏర్పాటు చేశారు. ఈ 3 అంచెల భద్రత ద్వారా ప్రతి ఒక్కరిని కూడా పరిశీలించిన తర్వాతే సభా ప్రాంగణాన్ని పంపిస్తున్నారు. సభా ప్రాంగణం సువిశాలమైనటువంటి ప్రాంగణాన్ని ఏర్పాటు చేశారు. ప్రత్యేకంగా బారికేడ్లను ఏర్పాటు చేసి బ్లాకులుగా కూడా గ్యాలరీలు ఏర్పాటు చేసి గ్యాలరీలో వారిని కూర్చోబెట్టడం, అలాగే వారికి లోపల కూడా ఎయిర్ కూలర్లను ఏర్పాటు చేశారు, మంచినీళ్ళ సౌకర్యం ఇచ్చారు, అలాగే తాత్కాలిక మరుగుదొడ్లను కూడా ఏర్పాటు చేశారు. మహానగరపాలక సంస్థ మంచినీళ్ళు అందజేస్తోంది. వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేకంగా మెడికల్ పరమైనటువంటి సహకారం ఇవ్వాలంటే లోపల కూడా వైద్య శాఖ సంబంధించినటువంటి ప్రత్యేక కౌంటర్లను కూడా సభలో ఏర్పాటు చేశారు. సరిగ్గా 4:15 నిమిషాలకి ప్రధాని మోడీ ఎయిర్పోర్ట్కి చేరుకున్న తర్వాత 4:45 నిమిషాలకి రోడ్ షో ప్రారంభమవుతుంది. సుమారు 5:15 నుంచి 5:30 నిమిషాల మధ్య సభా ప్రాంగణానికి ప్రధాని మోదీ చేరుకుంటారు. 5:30 నిమిషాల నుంచి గంటంపావు పైగానే సభా కార్యక్రమం జరుగుతుంది. సభకు సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లను కూడా ముఖ్యంగా సభా ముఖ్య పరిశీలకులు కెఎస్ విశ్వనాథన్ ఐఏఎస్ పరిశీలనలో మొత్తం అన్ని ఏర్పాట్లు జరిగాయి. మరోవైపు సభ దగ్గర సెక్యూరిటీ పరంగా ఐపీఎస్ మల్లికా గార్గే మొత్తం అంతా కూడా పూర్తిగా సభ దగ్గర ఉన్నటువంటి సెక్యూరిటీ పరమైన అంశాలను కూడా పరిశీలన చేశారు. ఒక అద్భుతమైన సభ, చరిత్రలో నిలిచిపోయేటువంటి సభ నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేసినట్టు ఇప్పటికే అధికార యంత్రాంగం చెప్పుకొస్తోంది. కెమెరా పర్సన్ ఏ శ్రీనివాస్తో ఆదిత్య పవన్, విశాఖపట్నం. ధన్యవాదాలు ఆదిత్య పవన్. ప్రధాని మోదీ విశాఖ పర్యటన ఏర్పాట్లపై మరింత సమాచారం మా ప్రతినిధి కూర్మరాజు ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. ధన్యవాదాలు నరీష. ఇప్పుడు మనం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రోడ్ షో చేసే మార్గంలో ఉన్నాం. ఈ మార్గంలోనే దాదాపు 1 కిలోమీటర్న్నర పైగా ఈ రోడ్ షో నడిచేందుకు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేశారు. మనం ఇప్పుడు చూస్తున్నాం, ఇది ప్రధానమంత్రి రోడ్ షో వచ్చే మార్గం ఇది. ఈ మార్గంలోనే మనకి ఇక్కడ ఎటువంటి అవాంతరాలు లేకుండా పూర్తి స్థాయిలో నరేంద్ర మోడీ రోడ్ షో జరగడానికి ఇక్కడ ఏర్పాట్లు చేస్తున్నారు. మనం ఇప్పుడు చూస్తున్నాం, మొత్తం 3 కూటమి పార్టీలు, 3 పార్టీల జెండాలు కూడాను మొత్తం ఈ ప్రాంతం అంతా అలంకరించారు. అలాగే మనకి ఇక్కడ వచ్చే అభిమానులకు కానీ లేదంటే వచ్చే సాధారణమైన ప్రజానీకానికి వాళ్ళు ఉండి ప్రధానమంత్రికి అభివాదం తెలిపే విధంగా వివిధ బ్లాక్ల ఏర్పాటు చేశారు. ఈ బ్లాకుల్లోనేమో వచ్చే జనాల్ని నింపి దాదాపు ఇప్పుడు మనం చూస్తున్నాం, ఇటువంటి బ్లాకులే దాదాపు ఒక 50 బ్లాకుల వరకును ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఆంధ్ర విశ్వవిద్యాలయం ఈ గేట్ని ఆనుకొని, అంటే సిరిపురం జంక్షన్ నుంచి మళ్ళీ ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ కళాశాల మైదానం వరకును వెళ్లేందుకు వీలుగా ఈ బ్లాకులనేమో ఈ మార్గాన్నేమో తీర్చిదిద్దారు. ఆలస్యం అంటే వేగంగా చీకటి పడిపోయే పరిస్థితి ఉండడం వల్ల ఆలస్యాన్ని నిరోధించేందుకు కూడా పెద్ద ఎత్తున విద్యుత్ దీపాలు కాంతులు వేశారు. మనతో ఎంపీ కలిసేటి అప్పలనాయుడు గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. అప్పలనాయుడు గారు, మీరు చెప్పండి, ఈ రోడ్ షో కానీ ఈ బహిరంగ సభ ద్వారా కానీ ఏమి ఆశిస్తున్నారు? ప్రధానమంత్రి గారు వస్తున్నారంటే ఈరోజు మనకు పండుగ వాతావరణం. సంక్రాంతి అంటే తెలుగు వాళ్ళ పండుగ. సంక్రాంతి రేపు ఒక 5 రోజుల్లో జరగబోతుంది. ముందుగే పండుగ వచ్చిందని అనిపిస్తుంది. ఎందుకంటే గ్రామీణ ప్రాంతాల్లో గత 3 రోజులు మేము చూస్తున్నాం. ప్రతి ఒక్కరు కూడా ప్రధానమంత్రి గారు, ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ సీఎం గారు వస్తున్నారని అంటే వారందరూ కూడా స్వచ్ఛందంగా తరలి వస్తున్న పరిస్థితి వస్తుంది. మేము ఇప్పుడు చూసాం చాలామంది దారిలో, వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ప్రధానంగా ఈరోజు తొలిసారిగా వారు అధికారికంగా వస్తున్నారు కదా పీఎం గారు, వారికి రెస్పెక్ట్ చేయాల్సిన బాధ్యత ఉంది. ఎందుకంటే ఈ రాష్ట్రం అట్టడుగుపోయింది. లాస్ట్ టైం మనం చూసాం 5 ఏళ్ల పరిపాలనలో ప్రభుత్వం చాలా ఇబ్బందికర పరిస్థితి. దాన్ని అధిగమించడానికి ఈరోజు ఎన్డీఏ కూటమి కలయిక ప్రజలు కూడా అఖండ విజయాన్ని ఇచ్చారు. ఆ విజయాన్ని తోడు ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఎప్పుడు వచ్చినా సరే, ఢిల్లీ వచ్చినా సరే, వారు ఫైల్ పట్టుకొని తయారు చేసుకొని కేంద్ర మంత్రుల్ని ప్రధానమంత్రిని పదే సారి కలడం, వారు కూడా ఐడెంటిఫికేషన్ చేసి ఖచ్చితంగా రాష్ట్రాన్ని ఆదుకోవాలి. కొత్త రాష్ట్రం గతంలో మనం కొంత చేసాం, మరికొద్ది చేయాలని వాళ్ళు ముందుకు రావడం,
దాంతో ప్రధానమంత్రి గారు స్వయంగా ఈరోజు ఈ కార్యక్రమానికి రావడం, వారు దాదాపు 2 గంటల పైన మనకు కేటాయించడం, ఇదంతా కూడా ఒక మంచి పరిణామం. అందుకే ఈ పర్యటనతో ఇంకా రాష్ట్రం సంబంధించిన మంచి జరుగుతున్న ఆలోచన మాత్రం ఉంది స్పష్టంగా. జన సమీకరణ అంటే మనం ఉత్తరాంధ్ర జిల్లాల నుండి జన సమీకరణ ఏ స్థాయిలో ఉంటుందని మీరు అనుకుంటున్నారు? ఖచ్చితంగా మేము 3 లక్షల మంది అనుకుంటున్నాం. 3 లక్షల అబోవ్ దాటుతున్నారు. ఎందుకంటే ఈరోజే మేము ఆల్రెడీ గ్రామీణ ప్రాంతాల్లో మేము స్టార్ట్ అయ్యాము. రణస్థలం నుంచి ఆల్రెడీ బస్సులు కానీ వెహికల్స్ కానీ స్వచ్ఛందంగా వారు మా పార్టీ క్యాడర్, ఎందుకంటే గతంలో కూడా మాకు నారా లోకేష్ గారు వచ్చి విశాఖపట్నం వచ్చి మాకు నిర్దేశం చేశారు ప్రతి బూత్ లెవెల్లో కూడా మన క్యాడర్ రావాలని. దానికి సంబంధించి కూడా క్యాడర్ బయలుదేరారు. అలాగే బీజేపీ నుంచి బయలుదేరారు, జనసేన నుంచి కూడా బయలుదేరారు. అందరూ ఉమ్మడిగా ఈరోజు ఆ క్యాడరే కాదు ప్రజలు స్వచ్ఛందంగా రావడానికి సిద్ధంగా ఉన్నారు. అందుకే ఈరోజు చాలామంది వెహికల్స్ పెట్టినా సరే కొంతమంది లేదు మేము వస్తాం స్వచ్ఛందంగా కానీ 2 వీలర్స్తో వస్తున్నారు, ఆటోల్లో వస్తున్నారు, చాలామంది ప్రయాణం చేస్తున్నారు. మన ఉత్తరాంధ్ర ప్రాంతానికి వచ్చేసరికి ఉక్కు అనేది ప్రధానమైన సమస్యగా ఉంది. అలాగే రైల్వే జోన్కి సంబంధించి ఆ జోన్ ప్రకటన చేసి దాదాపు 5 సంవత్సరాలు గడిచిపోయింది. ఇప్పుడు దానికి ఆఫీసుకి ఏమో శంకుస్థాపన చేస్తున్నారు. ఈ జోన్ కార్యకలాపాలు వెంటనే ప్రారంభించాలని కూడా కోరుతున్నారు కదా. ఇప్పుడు దానికి సంబంధించి ప్రధానికి మీరు స్పష్టమైన మనం ఏమైనా ఆశించవచ్చా ప్రధాని నుంచి? ఖచ్చితంగా అండి. ఈరోజు ముఖ్యమంత్రి గారు ఢిల్లీ వచ్చేటప్పుడు వారు పదే చెప్పారు, రాష్ట్ర ప్రయోజనం దృష్టిలో పెట్టుకుని ప్రజలు ఏదైతే ఆంక్షించారో ఎన్డీఏ కూటమి గెలిపించారనో, మీరు ముఖ్యమంత్రిగా ఏదైతే వాళ్ళు కోరుకున్నారో మీరు ప్రజల పక్షం ఉన్న వ్యక్తి కనుక ప్రజలకు ఏమైతే ఆశిస్తున్నామో మీరు చేస్తామని చేసి మాట ఇవ్వడం జరిగింది. అదే సమయంలో ఈరోజు కూడా వారే టూర్ ఫిక్స్ చేసి రావడం అంటే యాక్చువల్గా మనం కోరాలి, కానీ ప్రధానమంత్రి గారే ముఖ్యమంత్రి గారు 2-3 సార్లు కలిసినప్పుడు చెప్పారు మేము వస్తున్నాం, విశాఖపట్నం వస్తామని చెప్పడం మేము ఎంపీలుగా మేము ఆనందపడుతున్నాం. ఎందుకంటే ఈరోజు రాష్ట్ర ప్రజలు ఈరోజు దేశాన్ని పరిపాలించే స్థాయికి ఈరోజు రాష్ట్రం మనకి ఎంపీలుగా మనకి ఈరోజు అవకాశం ఇవ్వడం ఎన్డీఏ కూటమి సభ్యులుగా దాదాపు 21 మందికి మనకి ఇచ్చారు. దానికి సంబంధించి ఈరోజు అదే గౌరవం కూడా వాళ్ళు ఇస్తున్నారు. అందుకే ఈరోజు రాష్ట్రానికి సంబంధించి ఏ ప్రయోజనం అయినా సరే మేము ఇస్తామని రావడం, అతి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు అడ్మినిస్ట్రేటర్గా ఈరోజు మేము ఢిల్లీ వెళ్ళేటప్పుడు వారిని చూస్తుంటే మాకు ఆనందం కలుగుతుంది. వారికి ఇచ్చే రెస్పెక్ట్ ప్రధానమంత్రి నుంచి మంత్రుల నుంచి గవర్నర్స్ నుంచి అందరూ కూడా ఎక్కడికి వెళ్ళా సరే వారిని గౌరవిస్తున్నారు. అందుకే ఈ రాష్ట్ర ప్రజలకి మేలు జరిగే పరిస్థితి వచ్చింది. ఈరోజు స్వయంగా ముఖ్యమంత్రి గారు ఆధ్వర్యంలో ఈరోజు ప్రధానమంత్రి గారు రావడం అనేది ఆనందం కలుగుతుంది. ఖచ్చితంగా మేలు జరుగుతుంది, మేలు కూడా జరగబోతుంది. 5 ఏళ్ళు కాదు, శాశ్వతంగా ఏదైతే విజనరీ ఉందో ఆ విజన్ 2047 ఆ విజన్ తగ్గట్టుగా అభివృద్ధి జరుగుతుంది. ఆ విజన్ తగ్గట్టుగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంటుంది. ధన్యవాదాలండి. ఇది ఎంపీ అప్పలనాయుడు గారి మనోగతం. అయితే మనం చూస్తున్న పరిస్థితి మొత్తం ఇక్కడ ఈ రోడ్ షో మార్గం మనం చూస్తున్నాం. ఇప్పుడు మొత్తం విఐపీస్ వాళ్ళు ఎవ్వరు కూడా అంటే ఈ రహదారి మార్గంలో కేవలం ప్రధానమంత్రి గారి కాన్వాయ్కి సంబంధించి రోడ్ షో కాన్వాయ్కి సంబంధించిన వాహనం మాత్రమే ఈ మార్గంలో వస్తుంది. ఈ మార్గంలో వచ్చి ఇలాగా నేరుగా ఇటు నుండి ఇటు ఇంజనీరింగ్ కళాశాల మైదానానికి అంటే ఆ రోడ్ షో నేరుగా సభా ప్రాంగణంలోకి అందరికీ అభివాదం చేస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అందరికీ అభివాదం చేస్తూ ఆయన వెళ్ళడానికి వీలుగా ఇక్కడ మొత్తం రూట్ అంతాను చేశారు. దాదాపు 5,000 మంది పోలీసులతోటి ఇక్కడ పూర్తి స్థాయిలోనేమో భద్రతా ఏర్పాట్లని నిర్వహిస్తున్నారు. మరోవైపు అంటే రాజకీయ ప్రముఖులు, ఉప ముఖ్యమంత్రి, ముఖ్యమంత్రి వీరందరూ కూడాను ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు వారందరికీ అభివాదం చేయడానికి, అలాగే పార్టీ శ్రేణులు, అలాగే నగర ప్రజలు, వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన పౌరులు వీరందరూ కూడాను స్వాగతం పలకడానికి వీలుగా ఈ రోడ్ షోని కూడాను డిజైన్ చేయడం జరిగింది. కేవలం సి శ్రీనివాసరావు, కూర్మరాజు, ఈటీవీ న్యూస్, విశాఖపట్నం. ఓవర్ టు స్టూడియో. ప్రపంచ తెలుగు మహాసభలో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. తర్వాత బడిదలకు ఎక్కడికి పోయినా భాష మొదలవుతుంది. ఈ 600 భాషలు అంతర్ధానమైనవి అని చెప్పి యునెస్కో చెప్తుంది. మరి ఇదే ధోరణ కొనసాగితే మన భాషలు కూడా చాలా వరకు దెబ్బతినేటికి అవకాశం ఉంది. కాబట్టి దయచేసి నేను మిమ్మల్ని అందరినీ కోరేది ఏంటంటే మన భాషను ఎవరో కాపాడుతారు, ఏదో చేయాలని కాకుండా మనమే మన భాషను మనం కాపాడుకోవాలా. ప్రేమించు, కాపాడు, ప్రోత్సహించు, ఇతరుల చేత కూడా పలిగించు. అది పెద్ద కష్టమైన పనిగా ఏదో దానికోసం చాలా పెద్ద చదవాల్సిన అవసరం లేదు. ఇంట్లో వచ్చే భాష
కాబట్టి దయచేసి తెలుగు భాషను కాపాడుకోవడానికి కొంచెం ప్రయత్నం చేయాలా. ఇంకా పండితులు ఉన్నారు, సాహితీవేత్తలు ఉన్నారు, వాళ్ళు తెలుగులో ఇంకా అద్భుతంగా ముందుకు వెళ్ళి అనేక విషయాలు చెప్పగలరు. ఇందాక మన గడిపోయిన వారు చెప్పారు కదా, తెలుగులో చాలా తెలుగు ఉంది. ఆ తెలుగు బాగా చదువుకుంటే వెలుగు వస్తుంది, తెలుగు వెలుగు తప్పనిసరిగా వస్తుంది. నేను అనుకుంటుంటాను, నేను దేశంలో వెళ్ళినప్పుడు ఇంగ్లీష్లో హిందీలో అన్నీ మాట్లాడతాను సార్, మీరు అనర్ఘణంగా మాట్లాడతారని. నేను ఎక్కడికి వెళ్ళినా మాట్లాడడానికి ప్రధాన కారణం నేను తెలుగులో ఆలోచిస్తా. తెలుగులో ఆలోచించి ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళకి ఇంగ్లీష్లో చెప్తాను, హిందీ వచ్చిన వాళ్ళకి ఇంగ్లీష్లో చెప్తాను. ఒక వచనంలో చెప్తాను, 2 వచనాల్లో చెప్తాను, ఒక పదం కూడా చెప్తాను. ఎందుకు? భాష మీద ప్రేమ ఉంది కాబట్టి, భాషను కొంతవరకు నేర్చుకునేందుకు ప్రయత్నం మొదటి నుంచి చేశాను కాబట్టి, భాషను ఆచరించాను కాబట్టి. దాంతోపాటు మన అందరూ కూడా తెలుగు వాళ్ళందరూ మన కట్టు, మన బొట్టు, మన మాట, మన ఆట, మన పాట, మన భాష, మన యాస, మన గోస, మన తిట్టు కూడా ఆఖరికి. మన తెలుగు తిట్టు ఎంత బాగుంటుందో చెప్పండి. ఇంగ్లీష్ తిట్టు, తెలుగు తిట్టు తేడా చూసుకోండి. నేను తిట్టమని ఎవరిని చెప్పను, కొట్టమని ఎవరిని చెప్పను. కానీ మనము మన పదాలు, మన సంప్రదాయాలను పాటించాలి. నేను ఉపరాష్ట్రపతి అయినప్పుడు కొందరు అడిగారు, సార్ మీరు ఇప్పుడు ఉపరాష్ట్రపతి అయ్యారు కదా అని పత్రికలు అడిగారు. అయ్యానయ్యా సార్, మళ్ళీ అదే అడుగుతారు, ఏందయ్యా చెప్పండి అంటే, ఉపరాష్ట్రపతి అయ్యారు కదా సార్, వాట్ అబౌట్ డ్రెస్ అన్నారు. ఏమన్నా డ్రెస్ సార్ అన్నారు. నేను చెప్పాను, నో చేంజ్ ఆఫ్ డ్రెస్, ఓన్లీ చేంజ్ ఆఫ్ అడ్రస్. నా డ్రెస్ నా దగ్గరే ఉంటుంది. ఉత్తరాంధ్ర గుండెకాయ, నవ్యాంధ్ర గ్రోత్ ఇంజిన్ విశాఖలో ప్రధాని మోదీ పర్యటన వేళ విశాఖపట్నం కేంద్రంగా చుట్టుపక్కల ప్రాంతాల అభివృద్ధికి 6 నెలల కాలంలో కూటమి ప్రభుత్వం చేసిన కృషిపై ఈటీవీ ఆంధ్రప్రదేశ్ స్పెషల్ స్టోరీ ఇప్పుడు చూద్దాం. పరిచినట్టుండే పచ్చదనం, సహజ సిద్ధమైన కొండలు, అందమైన బీచ్లు, మంచి మనుషులు, అంతకంటే మంచి మనసులు. విశాఖ అనగానే టక్కున గుర్తొచ్చేది ఇవే. వైసీపీ పాలనలో ధ్వంసమైన సుందర నగరానికి పూర్వ వైభవం తెచ్చే పనిలో కూటమి ప్రభుత్వం తీరిక లేకుండా ఉంది. ఉత్తరాంధ్రకు గుండెకాయ, రాష్ట్రానికి గ్రోత్ ఇంజిన్గా నిలిచే విశాఖ అభివృద్ధిని జెట్ స్పీడ్తో పరుగులు పెట్టిస్తోంది. ఇప్పటికే కొన్ని ముఖ్యమైన ప్రాజెక్టులను పట్టాలెక్కించింది, మరికొన్ని కీలక దశలో ఉన్నాయి. ఇప్పటిదాకా ఒక లెక్క, ఇప్పటి నుంచి ఇంకో లెక్క అన్నట్లు ప్రధాని మోదీ టూర్ నవశకానికి నాందిగా నిలుస్తోంది. మొత్తంగా 5 ఏళ్ల విధ్వంసానికి 6 నెలల అభివృద్ధికి సవాల్ అన్న రీతిలో సాగుతున్న విశాఖ ప్రగతి ప్రయాణంపై ఈటీవీ ఆంధ్రప్రదేశ్ స్పెషల్ ఫోకస్ ఇప్పుడు. విశాఖలో గత 6 నెలలుగా ఏం జరిగిందో, ఇక నుంచి ఏం జరగబోతోందో తెలుసుకునే ముందు ఒక్కసారి ఫ్లాష్ బ్యాక్లోకి వెళదాం. 5 ఏళ్ల వైసీపీ అరాచక పర్వాన్ని గుర్తు చేసుకుందాం. విశాఖను పరిపాలనా రాజధానిగా చేస్తామని నమ్మబలికి అడ్డగోలుగా సాగించిన దోపిడీ గురించి మాట్లాడుకుందాం. 5 ఏళ్ల కాలంలో వైసీపీ పెద్దలు, అప్పటి ప్రజాప్రతినిధులు అడ్డంగా దోచేశారు. మేం మాత్రం తక్కువ తిన్నామా అన్నట్లుగా చోటామోటా లీడర్లు సైతం పొట్టలు పగిలిపోయేంతగా మింగేశారు. విశాఖ సిటీనే కాదు, చుట్టుపక్కల ప్రాంతాల్లోనూ భూముల్ని గుప్పిట పట్టేశారు. బిజినెస్ మెన్ను బెదిరించి ఆస్తులు లాక్కున్నారు. ఆస్తి ఎవరిదైనా సరే కన్ను పడిందంటే చాలు కబ్జా పెట్టేశారు. ఎప్పుడు ఏ ప్రాపర్టీ పైన పడతారో, ఎవరి ఆస్తిని గద్దల్లా తన్నుకుపోతారోనని 5 ఏళ్ల పాటు జనం భయంతో బిక్కుబిక్కుమంటూ వణికిపోయారు. వీటన్నింటికీ పరాకాష్ట విశాఖ నగరానికే తలమానికమైన ఋషికొండ విధ్వంసం. అప్పటి ముఖ్యమంత్రి జగన్ రెడ్డి విలాసాల కోసం అందాల కొండను కొల్లగొట్టారు. ముఖ్యమంత్రి అంటే మహారాజులా ఫీల్ అయిపోయి ఏకంగా 450 కోట్ల ప్రజాధనంతో కొండపై ప్యాలెస్ కట్టేశారు. అలాంటి విశాఖ సిటీ కూటమి ప్రభుత్వం రాకతో ఊపిరి పీల్చుకుంది. 6 నెలల అతి తక్కువ టైంలోనే సరికొత్త మార్పుల్ని చూస్తోంది. చంద్రబాబు సంకల్పంతో అభివృద్ధికి రాచబాటలో వేసుకుంటోంది. ఉద్యోగ ఉపాధి అవకాశాల కేంద్రంగా మారుతోంది. డబుల్ ఇంజిన్ సర్కార్ ధమాకా ఎట్టా ఉంటుందో ప్రధాని మోదీ పర్యటనతో ఘనంగా చాటుతోంది. ఉత్తరాంధ్ర ముఖద్వారం విశాఖ, దానికి చుట్టుపక్కల ప్రాంతాల్లో 2,08,548 కోట్ల విలువైన 30 ప్రాజెక్టులను సిద్ధమవుతున్నాయి. అనకాపల్లి జిల్లా పూడిమడక వద్ద 1,85,000 కోట్లతో ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ హబ్, నక్కపల్లిలో 1,877 కోట్లతో బల్క్ డ్రగ్ పార్క్, వీటన్నింటికీ మించి ప్రజల భావోద్వేగాలతో ముడిపడిన విశాఖ రైల్వే జోన్. గ్రీన్ హైడ్రోజన్ హబ్ ఏర్పాటుతో 25,000 మందికి ఉపాధి దొరుకుతుంది. ఇక్కడ రోజుకు 1,500 టన్నుల గ్రీన్ హైడ్రోజన్ జనరేట్ చేస్తారు. దేశీయ అవసరాలకు వాడుకుంటూనే విదేశాలకు కూడా ఎగుమతి చేస్తారు.
ఇక బల్క్ డ్రగ్ పార్క్ సిద్ధమవడమే తరువాయి 10 నుంచి 14 వేల కోట్ల పెట్టుబడులు తరలివస్తాయి. 28,000 మందికి ఉపాధి లభిస్తుంది. బల్క్ డ్రగ్ పార్కుకు కేంద్ర సర్కారు 1,000 కోట్ల రూపాయల సాయం చేస్తోంది. ఇప్పటికే టెండర్లు పిలవడం, సుమారు 900 కోట్ల పనుల్ని కాంట్రాక్టర్లకు అప్పగించడం పూర్తయిపోయింది. ప్రధాని విశాఖ టూర్తోనే తిరుపతి జిల్లా కృష్ణపట్నం వద్ద 2,139 కోట్లతో క్రిస్ సిటీకి ముందడుగు పడుతుండటం విశేషం. 10 నేషనల్ హైవేలు, 7 రైల్వే ప్రాజెక్టులకు శంకుస్థాపన, అలాగే మరో 7 జాతీయ రహదారులు, 3 రైల్వే ప్రాజెక్టుల ప్రారంభోత్సవం ప్రధాని టూర్లో భాగమే. వీటన్నింటికంటే చాలా ముఖ్యమైనది, రాష్ట్ర ప్రజల సెంటిమెంట్తో ముడిపడినది, మరీ ముఖ్యంగా ఉత్తరాంధ్ర వాసుల డ్రీమ్ ప్రాజెక్ట్ విశాఖ రైల్వే జోన్. ప్రధాని రాకతో రైల్వే జోన్ హెడ్ ఆఫీస్ పనులు పరుగులు పెడతాయి. 40 ఏళ్ల సుదీర్ఘ పోరాట ఫలం విశాఖ రైల్వే జోన్ ఏర్పాటు. రాష్ట్ర విభజన హామీల్లోనూ ఈ అంశం చాలా స్పష్టంగా ఉంది. ఈ మేరకు 2019 ఫిబ్రవరిలోనే రైల్వే మంత్రి విస్పష్ట ప్రకటన చేసిన వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యంతో అది వర్కౌట్ కాలేదు. కూటమి పవర్లోకి వచ్చిన 6 నెలల్లోనే అడ్డంకులన్నీ తొలగించేసింది. అవసరమైన స్థలం అప్పగించింది. రైల్వే శాఖ టెండర్లు కూడా పిలిచేసింది. జోన్ ఏర్పాటయ్యాక రాష్ట్ర రైల్వే లైన్లన్నీ దాదాపుగా దీని పరిధిలోకే వస్తాయి. రైల్వే సమస్యల పరిష్కారానికి జీఎం స్థాయి అధికారి మన దగ్గరే ఉంటారు. ఇంతవరకు బాగానే ఉన్నా ఇందులో చిన్న అసంతృప్తి లేకపోలేదు. అదేంటంటే వాల్తేరు డివిజన్తో కూడిన జోన్ ఏర్పాటు చేస్తారా లేదా అన్నదే. ప్రజలందరి డిమాండ్పై రైల్వే శాఖ ఇప్పటికీ స్పష్టత ఇవ్వలేదు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆలోచనలకు అనుగుణంగా విశాఖను నాలెడ్జ్ హబ్గా, ఐటీ కారిడార్గా తీర్చిదిద్దేలా జెట్ స్పీడ్తో అడుగులు పడుతున్నాయి. ఐటీ మంత్రి నారా లోకేష్ చొరవతో టీసీఎస్, గూగుల్ లాంటి పెద్ద కంపెనీలు విశాఖకు వస్తున్నాయి. 10,000 మంది ఉద్యోగులతో పని ప్రారంభించడానికి టీసీఎస్ రెడీ అయిపోయింది. ఇక కేంద్ర ప్రభుత్వ సంస్థ సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్స్ ఆఫ్ ఇండియా STPI సాగర నగరంలో ఇంక్యుబేషన్ సెంటర్ నిర్మిస్తోంది. ఆంధ్రవర్సిటీలో ఇప్పటికే భూమి పూజ కూడా చేసింది. ఇది పూర్తయితే విశాఖ నుంచి ఐటీ ఎగుమతులు జోరందుకుంటాయి. చిన్న పరిశ్రమలకు ఎంకరేజ్ చేయడానికి, అలాగే ఏయూ విద్యార్థులకు ఉచిత శిక్షణ ఇవ్వడానికి STPI సై అంటోంది. 2014-19 మధ్య ఎన్డీఏ ప్రభుత్వం ప్రతిష్టాత్మక IIMను కూడా వైజాగ్లో కొలువు తీర్చింది. విశాఖ నగరానికి చేరువగా ఉన్న అచ్యుతాపురంలో 1,60,000 కోట్లతో స్టీల్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు ఉక్కు దిగ్గజం ArcelorMittal సిద్ధమైంది. జపాన్కు చెందిన విప్పన్ స్టీల్స్తో కలిసి 2 దశల్లో ప్లాంట్ నిర్మించేలా ప్లాన్ చేసింది. ఫస్ట్ ఫేజ్ రెడీ కాగానే 20,000 మందికి, సెకండ్ ఫేజ్తో 30,000 మందికి ఉద్యోగ అవకాశాలు వస్తాయి. వైసీపీ టైంలో అధికార పార్టీ నేతలు, ప్రభుత్వ అధికారుల అత్యుత్సాహంతో మెడ్టెక్ జోన్ తీవ్రంగా ఇబ్బంది పడింది. చంద్రబాబు సీఎంగా బాధ్యతలు చేపట్టగానే మెడ్టెక్ జోన్ సందర్శించడం వ్యాపారుల్లో భరోసా నింపింది. దానికి నిదర్శనమే గత 6 నెలల్లో 10 కంపెనీలు పనులు ప్రారంభించడం. వీటికి తోడు నేషనల్ మెడికల్ సెన్సార్ హబ్కు పునాది పడింది. వైసీపీ రక్కసుల దెబ్బకు మీకో దండమంటూ వెళ్లిపోయిన లులు బాబు రాకతో మళ్లీ వచ్చేసింది. ప్రభుత్వం తెచ్చిన వ్యాపార అనుకూల MSME పాలసీతో విశాఖ చుట్టుపక్కల పరిశ్రమల ఏర్పాటుకు చాలా మంది ఆసక్తిగా ఉన్నారు. టూరిజం హబ్గా పేరొందిన విశాఖను తలుచుకోగానే అక్కడి సముద్రం, మైమరపించే కొండలు, వింతలు, విశేషాలు అందరినీ ఆకర్షిస్తాయి. అందుకే పర్యాటకాన్ని మరింత కలర్ఫుల్గా మార్చేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తోంది. నగరానికి 60 కిలోమీటర్ల దూరాన్ని నిర్మిస్తున్న భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఈ ఏడాది ప్రారంభం కాబోతోంది. దీంతో ఎయిర్ కనెక్టివిటీ విస్తృతమవుతుంది. విశాఖ మెట్రో కల తీర్చేలా చకచక అడుగులు పడుతున్నాయి. ఇప్పటికే మొదటి దశ DPRకు ఆమోదముద్ర పడింది. ఈ ప్లాన్ ప్రకారం 11,498 కోట్లతో 46 కిలోమీటర్ల పరిధిలో 3 కారిడార్లు, 42 స్టేషన్లు నిర్మిస్తారు. మెట్రో కోసం దాదాపు 100 ఎకరాలు సమీకరిస్తారు. దీనికయ్యే 882 కోట్ల ఖర్చును రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుంది. ఇక బీచ్ రోడ్లో ఉన్న UH-3H హెలికాప్టర్లోకి మరికొన్ని రోజుల్లోనే విజిటర్స్ను అనుమతించబోతున్నారు.